ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ప్రేమిన వల్లరా, దేవాది దేవుడు కృప కలిగిన దేవుడండి. వినయము కలిగిన వారిని, దీనులుగా ఉన్నవారిని, దీనస్థితిలో ఉన్నవారిని, మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరిచిపోయే దేవుడైతే కాదండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరు మరిచినా ఎవరు విడిచినా యెహోవా మాత్రము ఖచ్చితముగా నేను నిన్ను మరవను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఆయన జ్ఞాపకం చేసుకుంటాడండి. ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఉదాహరణగా చెప్పాలంటే, మరి రాహేలును గర్భఫలము లేక బాధపడుతున్న సమయంలో దేవుడు మర్చిపోలేదండి. ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. ప్రియమైన వల్లరా, అలాగే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ప్రియమైన వల్లరా, మరి రావలసిన సమయంలోనే దేవుడు అబ్రహాముకు కూడా గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. కావున దీనదశలో ఉన్నప్పుడైనా, బాధల్లో ఉన్నప్పుడు, హింసల్లో ఉన్నప్పుడు, అనేకమైన ఐహికమైన విచారాల్లో బాధపడుతున్నప్పుడు, నా దేవుడు నన్ను మరిచిపోయాడేమో, నా పరిస్థితి ఇంతేనేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాగేం కాదండి. ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. ఎప్పుడూ కూడా ఆయన మరవడండి. కావున ఎప్పుడూ కూడా ఆయన మనల్ని అనుక్షణము, అనుదినము, నిత్యము కూడా ఆయన జ్ఞాపకములో మనం ఉంటాం. కావున ధైర్యముగా ముందుకు కొనసాగుతూ ఉండాలండి. ధైర్యముగా ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.